ఓకే ఓకేనా సోదరా? మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మహబూబ్ నగర్ పర్యటన, అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల మీద చేస్తున్న ప్రకటనలకు సంబంధించి ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాస్కి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు కార్యనిర్వాహక అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్ గారు, పెద్దలు మాజీ మంత్రివర్యులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు పుష్పలీల గారు, ఖైరతాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి గారు, కైలాష్ గారు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, నిన్నటి నరేంద్ర మోడీ గారి మహబూబ్ నగర్ పర్యటన ప్రధానమంత్రిగా ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాడు. అది ముఖ్యంగా దేశంలోనే అత్యంత వెనుకబడిన మహబూబ్ నగర్ జిల్లాకు వస్తున్నాడు అని అంటే డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం, ఈ దేశ ప్రధానమంత్రి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రమోద్ మహాజన్ పుట్టిన జన్మస్థలం. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం ప్రమోద్ మహాజన్ గారు. దురదృష్టవశాత్తు వారు మరణించిన వారు జన్మస్థలానికి వచ్చి నరేంద్ర మోడీ గారు కనీసం వారి పేరునైనా ప్రస్తావిస్తాడు, వారు పుట్టిన జిల్లాకు ఏమైనా న్యాయం చేస్తాడని చెప్పి మేము ఆశించినాం. ఎందుకు అనంటే నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశ ప్రధాని అయిండు అంటే ఆనాడు ఎల్కే అద్వానీ, ప్రమోద్ మహాజన్ గారి యొక్క కృషి ఎంతో ఉంది. వారు పుట్టిన జిల్లాకు వరాలు ఇస్తాడు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తాడేమో అని మేము ఆశించినాం. లేదా ఏదైనా ఒక మంచి ఇండస్ట్రియల్ పార్కును ప్రకటించి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు గుజరాత్కు తీసుకెళ్ళినట్టుగా మహబూబ్ నగర్ జిల్లాకు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న నిరుద్యోగ సమస్య పరిష్కారానికి వారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఈ 10 సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలలో కనీసం 20 లక్షల ఉద్యోగాలైన తెలంగాణ రాష్ట్రంలో కల్పించడానికి వారు ప్రయత్నం చేస్తారని మేము ఆశించినాం. ఇవే కాకుండా యూపీఏ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ మంజూరు చేసిన రాష్ట్ర పునర్విభజన చట్టంలో చట్టబద్ధత కల్పించి పొందుపరిచిన అంశాలనైనా ఈ దేశ ప్రధానమంత్రి చట్టాన్ని గౌరవించి అమలు చేస్తాడేమో అని మేము ఆశించినాం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఐటీఐఆర్ కారిడార్ 50,000 కోట్లతో దాదాపుగా లక్షలాది నిరుద్యోగులకు, ఐటీ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రాజెక్టును బీజేపీ రద్దు చేసింది. రద్దు చేసిన ఐటీఐఆర్ కారిడార్ను పునరుద్ధరిస్తారు అని మేము ఆశించినాం.
పునర్విభజన చట్టంలో పొందుపరిచిన బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, అదేవిధంగా ఎన్టీపీసీ నుంచి 4000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం, ఐటీఐఆర్ ప్రాజెక్టు, ట్రిపుల్ ఐటీలు లేకపోతే గిరిజన యూనివర్సిటీలు ఆనాడు మేము మంజూరు చేసిన వాటిని వేగవంతం చేసి అవన్నీ అమలు చేస్తాడేమో అని చెప్పి మేము ఆశించినాం. పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధత కల్పించిన బయ్యారం ఉక్కు కర్మాగారం కానీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్ట్స్ కానీ ఏ అంశాలను కూడా ఈ దేశ ప్రధానమంత్రి ప్రస్తావించలేదు, తెలంగాణ ప్రజలకు భరోసా ఇవ్వలేదు. గిరిజన యూనివర్సిటీ కొత్తగా ఇస్తున్నట్టుగా ఏదో చెప్పే ప్రయత్నం చేసింది. పసుపు బోర్డు 5 రోజుల్లోనే బాండ్ పేపర్ రాసిచ్చిన పసుపు బోర్డును ఎప్పుడో ఇస్తామని చెప్పి ఈరోజు ఏదో కొత్తగా హామీ ఇస్తున్నట్టుగా వారు ప్రకటించారు. చూపిస్తున్నాడు. గుజరాత్కు ఉన్న ప్రత్యేకతలు తెలంగాణకు లేవా? నరేంద్ర మోడీ గారు గుజరాత్కే ప్రధానమంత్రి, తెలంగాణకు కూడా ప్రధానమంత్రి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. రాజకీయంగా సిద్ధాంతపరంగా కాంగ్రెస్ పార్టీని విభేదించవచ్చు నరేంద్ర మోడీ గారు. కాంగ్రెస్ పార్టీని ఎన్నికలలో ఎట్లయినా ఓడించాలన్న కోరిక మీకు ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కూడా మీరు వ్యతిరేకించడం ద్వారా, వాటిని అమలు చేయకపోవడం ద్వారా తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం జరిగింది. దీనికి తక్షణమే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఆ జిల్లా నాయకులు జితేందర్ రెడ్డి నుంచి మొదలు పెడితే ఆ సమావేశాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు పాలమూరు ప్రజలకు, పాలమూరు సాక్షిగా అంబేద్కర్ విగ్రహం ముందు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ప్రధానమంత్రి గారు జిల్లా పర్యటనకు వచ్చిండ్రు అని అంటే జిల్లాకి ఏదైనా న్యాయం జరగడానికి, జిల్లా అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఏదైనా ప్రాజెక్టులు మంజూరు చేయించి ఉంటే మీ గౌరవం పెరిగి ఉండేది. కానీ ఏమీ చేయకుండా మీ భజన మీరు చేసుకోవడానికి, మిమ్మల్ని మీరు పొగుడుకోవడానికి రేపటి ఎన్నికల్లో మళ్ళీ ఓట్లు దండుకోవాలన్న యావ తప్ప అక్కడ ఏమీ కనిపించలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియని అపహాస్యం చేసి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు తలుపులు మూసి ఇచ్చిన తెలంగాణను తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రు. పార్లమెంటు ప్రక్రియను మొత్తం కాంగ్రెస్ పార్టీ ఉల్లంఘించిందని అవమానించే విధంగా మాట్లాడిన నరేంద్ర మోడీని మహబూబ్ నగర్ జిల్లాకు తీసుకొచ్చి సభ పెట్టడం అనేది ఇది అనైతికము, నీతి బాహ్యమైన చర్య. దానికోసం డీకే అరుణ గారు, జితేందర్ రెడ్డి గారు ఈ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఈ పర్యటనలో వివేక్ వెంకటస్వామి గారు కావచ్చు, లేకపోతే విజయశాంతి గారు కావచ్చు, విశ్వేశ్వరరెడ్డి గారు కావచ్చు, చాలామంది గైరాజరైందని పత్రికలలో వచ్చింది. ఇంకా ముఖ్యమైన నాయకులు రాజగోపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళు. నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే వ్యతిరేకించింది కాబట్టి వాళ్ళు ఈ పర్యటనలో పాల్గొనలేదేమో అని తెలంగాణ సమాజం భావిస్తుంది. కనీసం వాళ్ళకున్న విజ్ఞత జితేందర్ రెడ్డి గారికి, ఇతర నాయకులకు లేకపోవడం అనేది శోచనీయము. మీరు తెలంగాణ పౌరులు కాదా అని చెప్పి నేను వాళ్ళని అడుగుతున్నాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అపహాస్యం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని గుర్తించడాన్ని నిరాకరించిన నరేంద్ర మోడీ గారు తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను, అది బయ్యారం ఉక్కు కర్మాగారం కావచ్చు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, లేకపోతే గిరిజన యూనివర్సిటీ కావచ్చు, ఐఐటి కావచ్చు, ఐఐఎంలు కావచ్చు, అదేవిధంగా ఐటీఐఆర్ కారిడార్ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు కావచ్చు, ఇవి వేటిని కూడా నరేంద్ర మోడీ గారు ప్రస్తావించకపోవడం, వీటికి పరిష్కారం చూపించకపోవడం, నిధులు కేటాయించకపోవడం అనే దాన్ని తెలంగాణ సమాజం అంతా ఖండించాలి. అలాంటి నరేంద్ర మోడీ గారికి ఇలాంటి సభను ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని చెప్పి
కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నరేంద్ర మోడీ గారి పర్యటన ప్రభుత్వానికి ఖర్చే తప్ప ప్రజాధనం దుర్వినియోగం తప్ప ఆయన పర్యటనకు పెట్టిన ఖర్చంతనైనా పాలమూరు జిల్లాకు నిధులు ఇవ్వలేదు. ఆయన హంగు ఆర్భాటాలకు ఆ పార్టీ పెట్టిన ఖర్చు, ప్రభుత్వం పెట్టిన ఖర్చు, ఆయన పర్యటనకు ఉపయోగించిన ప్రత్యేక విమానాల ఖర్చు అంతా కూడా పాలమూరు జిల్లాకు నిధులు కేటాయించకపోవడం అనేది ఇది అనైతికము. ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. అలాంటి పర్యటనను అడ్డుకోకపోగా పరోక్షంగా పర్యటనకు సహకరించిన టీఆర్ఎస్ కూడా దోషినే. ఇక వారి ప్రసంగం చూసినాం. కుటుంబ పాలన గురించి మాట్లాడాడు, కానీ కుటుంబ దోపిడీ గురించి ప్రస్తావించలే. కాళేశ్వరం ఏటీఎంగా మారిందని గతంలో చెప్పిండు. మిషన్ భగీరథలో దోపిడీ జరిగిందన్నాడు. సింగరేణిలో కొల్లగొడుతున్నారని చెప్పిండ్రు. లిక్కర్ స్కామ్లో పాల్గొన్నారని చెప్పిండ్రు. మరి కాళేశ్వరం అవినీతి మీద, మిషన్ భగీరథ దోపిడీ మీద, సింగరేణి కొల్లగొట్టడం మీద, లిక్కర్ కుంభకోణం మీద తీసుకునే చర్యల మీద ఈ దేశ ప్రధానమంత్రి గారు ఎందుకు మాట్లాడలేదు? తెలంగాణ రాష్ట్ర పర్యటనలో కేసీఆర్ కుటుంబం యొక్క అవినీతిని నిగ్గుదేలుస్తాము, సిబిఐ విచారణను, సెంట్రల్ విజిలెన్స్ విచారణను ఆదేశిస్తా అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఎందుకు తెలంగాణ ప్రజలకు హామీ ఇవ్వలేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న మీరే కాళేశ్వరంలో దోపిడీ జరిగింది, మిషన్ భగీరథలో దోపిడీ జరిగింది, సింగరేణిని కొల్లగొడుతున్నారు, లిక్కర్ స్కామ్కు పాల్పడ్డారు, ఇలా పలు రకాల కుంభకోణాల గురించి ప్రస్తావించిన మీరు ప్రధానమంత్రి గారి పర్యటనలో ఈ అవినీతి మీద చర్యలు తీసుకుంటామని ఎందుకు మాట్లాడలేదు అంటే మీ మధ్యలో చీకటి ఒప్పందం జరిగింది, దోపిడీలో వాటాలు పంచుకున్నారు అని చెప్పి తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. అందుకే ఈరోజు ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందో ఆ బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓట్లను, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీ బీఆర్ఎస్ను గెలిపించడానికి పన్నాగం పన్నుతుంది. అందులో భాగంగానే నిన్న పాలమూరు పర్యటన, రేపు నిజామాబాద్ పర్యటనకు ప్రధానమంత్రి గారు వస్తున్నారు. మీకు డిపాజిట్లు రాని ఈ రాష్ట్రంలో ఈ ఎన్నికల కీలక సమయంలో పదే పదే ప్రధానమంత్రి గారు పర్యటనలకు వస్తుందంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా పరోక్షంగా బీఆర్ఎస్ను గెలిపించడానికి నరేంద్ర మోడీ గారి పర్యటనలకు ఉపయోగపడుతున్నాయి తప్ప తెలంగాణ ప్రజలకు ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, సంక్షేమ పరంగా కానీ, అభివృద్ధి పరంగా కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. నిష్ప్రయోజనమైన నరేంద్ర మోడీ గారి పర్యటనను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. కనీసం రేపైనా మీరు వచ్చేటప్పటికీ నిజామాబాద్ జిల్లా పర్యటనలో మీరు బయ్యారం ఉక్కు కర్మాగారం మీద ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మీద మీరు స్పష్టమైన విధానంతో ముందుకు రావాలి. ఐటీఐఆర్ కారిడార్ మీద మీ నిర్దిష్టమైన నిర్ణయం ప్రకటించాలి. ఐఐటి ఐఐఎంలకు సంబంధించి, గిరిజన యూనివర్సిటీకి సంబంధించి నిధుల కేటాయింపులో కూడా నరేంద్ర మోడీ గారి మాటల్లో స్పష్టత ఉండాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇక బిల్లా రంగాలు చెరోదిక్కు తిరుగుతుర్రు. చెరోదిక్కు తిరిగి వాళ్ళు అంటారు 4000 పింఛన్ ఇస్తామంటారు. అన్ని రాష్ట్రాలలో ఉందా? మహాలక్ష్మి స్కీమ్ పెట్టిండ్రు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఉందా? రాష్ట్రానికి ఓ విధానం ఉంటుందా? ఇది జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ అని బిల్లా రంగాలు మాట్లాడుతారు. ఈ బిల్లా రంగాలకు తెలవాల్సింది ఏంటంటే ఒకడు ఈ దేశం వాడే కాదు, ఈ దేశంలో అప్పుడప్పుడు వచ్చిపోయేటోడు, విదేశాలలో ఉంటాడు, అప్పుడప్పుడు వస్తాడు. ఆ దేశంలో సిప్పలు గడిగాడో బాత్రూమ్లు గడిగాడో ఎవరికి తెలియదు. ఏదో అమెరికాకు పోయొచ్చినా వాపసు వచ్చినా అంటాడు. ఓ సినిమాలో బ్రహ్మానందం చెప్తాడు, ఆర్మీలో పనిచేసిన యుద్ధాలలో పాల్గొన్న శివరాకర్ కేంద్ర అంటే వాడు వంటోడేటోడు ఉంటాడు, తెడ్డు తిప్పేటోడు. ఇటనే ఉంది కేటీఆర్ తెలివితేటలన్నీ. నేను 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యూపీఏ ప్రభుత్వంలో అమలు చేసిన 6 పథకాలను నేను ప్రస్తావించదలుచుకున్న ఈ సమావేశంలో. మొట్టమొదటిది ఉచిత కరెంటు,
2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మొదటి సంతకం పెట్టిందే ఉచిత కరెంటు మీద. ఆ తర్వాత ఎంతమంది పేదలు ఉంటే అంతమంది పేదలకు ఇండ్లు ఇస్తామని ఇందిరమ్మ ఇల్లు 25 లక్షలు ఇచ్చిండ్రు. ఆ తర్వాత ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు 2 లక్షల రూపాయలు ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించారు. ఆ తర్వాత రైతులకు రుణమాఫీ చేసిండ్రు. ఆ తర్వాత పేదల పిల్లలకు, ముఖ్యంగా బలహీన వర్గాల పిల్లలు చదువుకోవడానికి కార్పొరేట్ విద్యను అందించడానికి ఫీజు రియంబర్స్మెంట్ను అమలు చేసినాం. అత్యంత వెనుకబడిన మైనారిటీలు దళితులతో సమానంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి మైనారిటీ రిజర్వేషన్ 4% అమలు చేసినాం. 2004 నుంచి 2014 వరకు 6 గ్యారంటీలను ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, అమలు చేసింది. 2004 నుంచి 2014 వరకు చాలా సంక్షేమ పథకాలు అమలు చేసినాం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం. కానీ ప్రధానంగా నిర్దిష్టమైన హామీలు ఒక 6. అందులో ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇల్లు, ఆరోగ్యశ్రీ పథకం, రైతు రుణమాఫీ, ఫీజు రియంబర్స్మెంటు, మైనారిటీల రిజర్వేషన్లు అమలు చేయడం. ఆనాడు ఈ 6 పథకాలను మేము అమలు చేసినాము. 2004, 2014 మధ్యలో 10 సంవత్సరాలలో ఢిల్లీలో అధికారంలో ఉన్నాం, హర్యానాలో అధికారంలో ఉన్నాం, అస్సాంలో అధికారంలో ఉన్నాం, అరుణాచల్ ప్రదేశ్లో అధికారంలో. ఇట్లా చెప్పుకుంటూ పోతే 2004 నుంచి 2014 వరకు దాదాపుగా 14-15 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే. ఆ రోజు మరి అన్ని రాష్ట్రాలలో ఇలా ఉచిత కరెంట్ అమలు చేసినామా? ఆ రోజు అన్ని రాష్ట్రాలలో పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామా? ఆనాడు అన్ని రాష్ట్రాలలో ఆరోగ్యశ్రీ పథకం అమలు జరిగిందా? ఆనాడు అన్ని రాష్ట్రాలలో మైనారిటీ రిజర్వేషన్లు అమలు జరిగినాయా? ఆనాడు అన్ని రాష్ట్రాలలో ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినామా? ఆనాడు 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమలు చేసిన ఈ 6 పథకాలు ఇతర రాష్ట్రాలలో ఎక్కడా లేకుండే. ఎక్కడ లేకపోయినా తెలంగాణలో ఈ 6 పథకాలను ఆనాడు అమలు చేసినాము. దీని అర్థం ఈ దేశం యూనియన్ ఆఫ్ స్టేట్స్. యూనియన్ ఆఫ్ స్టేట్స్ యొక్క స్పిరిటు ఈ బిల్లా రంగాలకు తెలీదు. ఎందుకంటే పెత్తనము, దోపిడీ, ఆధిపత్యం, అవినీతి, అహంకారంతో కూడుకున్న ఈ బిల్లా రంగాలకు రాజ్యాంగం యొక్క స్ఫూర్తి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం గురించి వాళ్ళకి అవగాహన లేదు. రాష్ట్రాల యొక్క సమూహమే భారతదేశము. రాష్ట్రాల యొక్క సమూహంలో రాష్ట్రాలు స్వతంత్రంగా తమ ఆదాయాన్ని బట్టి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రణాళిక చేసుకోవడానికి, ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయడానికి రాజ్యాంగం వెసులుబాటు కల్పించింది. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేని బిల్లా రంగాలు ఇప్పుడు మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇతర రాష్ట్రాలలో ఉన్నాయని అడుగుతున్నారు. బిల్లా రంగాలు ఇద్దరు 4000 పెన్షన్ ఇస్తారా? గృహజ్యోతి అమలు చేస్తారా? ఇందిరమ్మ ఇల్లు అమలు ఎట్లయితుంది? చేయుతలో 4000 ఎట్లు ఇస్తారు? లేకపోతే రైతు రుణమాఫీ ఎట్లా జరుగుతుంది? యువ వికాసం ఎట్లా? మహాలక్ష్మి పథకం ఎట్లా? మహిళలకు 2500 ఇస్తామంటారు, 500 రూపాయలకు సిలిండర్ ఇస్తామంటారు. ఇవన్నీ ఎట్లా సాధ్యమని బిల్లా రంగాలు పెడబొబ్బలు పెడుతున్నారు. నేను బిల్లా రంగాలను ఒకటే అడగదలుచుకున్నా. నేను సూటిగా సవాల్ విసురుతున్న బిల్లా రంగాకు. 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలను, మేము ఇచ్చిన గ్యారెంటీలను, మేము అమలు చేసిన విధానం మీద నిర్దిష్టమైన ఆధారాలు తీసుకొని వస్తాం. మీ ప్రభుత్వం ఉంది, మీ దగ్గర మొత్తం నివేదికలు ఉన్నాయి, మీరు తీసుకోండి. 2014 నుంచి 2024 వరకు ఈ 10 సంవత్సరాల కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, దళితుల 3 ఎకరాల భూమి కావచ్చు, లేకపోతే మీరు ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయకపోవడం కావచ్చు, మైనారిటీల 12% రిజర్వేషన్ కావచ్చు, ఇట్లా కేసీఆర్ ఉచిత ఎరువులు కావచ్చు రైతులకు ఇస్తానయి. ఇట్లా మీరు ఇచ్చిన హామీలు ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల నీళ్లు కావచ్చు, ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి కావచ్చు. ఇట్లా మీరు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో మీ ఎన్నికల మేనిఫెస్టో నేను తీసుకొని వస్తా. 2014, 2018 ఎన్నికల మేనిఫెస్టో నేను తీసుకొని వస్తా. మీ మేనిఫెస్టోను మీరు అమలు చేసిండ్రా?
2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలను మేము అమలు చేసిన అన్ని వివరాలు మేము తీసుకొని వస్తాం. 2014 నుంచి 2024 వరకు మీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాల మీద మీరు చర్చించడానికి సిద్ధంగా ఉండరా? మన ఇద్దరం బ్యాలెన్స్ షీట్లు తీసుకొని మాట్లాడదాం. మేము 10 ఏళ్లలో మా రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఎంత, మేము ప్రజలకు చేసిన అభివృద్ధి సంక్షేమం ఎంత మేము చెప్తాం. 2014 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఎంత, మీరు చేసిన అప్పెంత, దాదాపుగా 17,75,000 కోట్ల రూపాయల బడ్జెటు, ఒక 5.5 లక్షల కోట్ల రూపాయల అప్పు, 22-23 లక్షల కోట్ల రూపాయలు మీ చేతిలోకి వచ్చినాయి ఈ 10 ఏళ్లలో. మేము ఆ 10 ఏళ్లలో వచ్చిన ఆదాయం ఎంతనో నీ దగ్గర ఉంది. మొత్తం రాష్ట్ర బడ్జెట్ కూడా అంత లేదు ఉమ్మడి రాష్ట్రంలో, అందులో 42% తెలంగాణకు. అంటే తెలంగాణకు వచ్చిన బడ్జెట్ ఆ 10 ఏళ్లలో మొత్తం కలిపితే 6-7 లక్షల కోట్లు మించి లేదు. అయినా మేము జలయజ్ఞంలు ఏం చేసినాము, మేము రహదారులు ఏం నిర్మించినాము, మేము ఇందిరమ్మ ఇండ్లు ఏం కట్టినాము, మేము ఆరోగ్యశ్రీ పథకం, యూనివర్సిటీస్ మేము ఎన్ని ఇచ్చినాము తెలంగాణలో విద్యా వ్యాప్తి కోసము, ఉద్యోగ నియామకాలు ఎన్ని ఇచ్చినాము, డిఎస్సీలు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినాము, హైదరాబాద్లో ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినాము, ఔటర్ రింగ్ రోడ్ ఎట్లా కట్టినాము, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఎట్లా కట్టినాము, మెట్రో రైలు ఎట్లా కట్టినాము, రైతులకు ఉచితంగా కరెంట్ ఎట్లా అమలు చేసినాము, వీటన్నిటి మీద చర్చ చేద్దాము. కాబట్టి ప్రజల్ని మభ్యపెట్టడానికి ఇతర రాష్ట్రాలలో ఉన్నాయని సన్నాసి లాజిక్లు సన్నాయి నొక్కులు మానుండ్రి. చెట్టులాక తాటి చెట్టులాక వెరుగుతే లాభం లేదు. బిల్లా మెదడు మోకాళ్ళల్లో ఉందా ఏంది నీకు? ఎందుకు అని అంటే రంగకైతే మాకు తెలిసి అమెరికాలో బాత్రూమ్లు గడిగి వచ్చిండు కాబట్టి ఆయన గురించి మాకేం పెద్దగా ఇది లేదు. కనీసం బిల్లా ఇక్కడికనే తిరిగిండు కదా. తాటి చెట్టులాక వెరిగి మెదడు మోకాళ్ళలో ఉంటే ఇట్లాంటి సన్నాసి లాజిక్లు మాట్లాడడం మానేయండి. ఈ దేశమే యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఏ స్టేట్కి ఆ స్టేటు ప్రత్యేకమైన ప్రణాళిక, ప్రత్యేకమైన బడ్జెటు, ప్రత్యేకమైన అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తారు. మీరు ఊరూరు తిరిగి పెడబొబ్బలు పెట్టినా, పొర్లుడు దండాలు పెట్టినా, మోకాళ్ళ యాత్రలు చేసినా, కనిపించిన ప్రతివాడి బూట్లు నాలుకతో నాకినా మిమ్మల్ని ప్రజలు నమ్మరు, విశ్వసించరు. మిమ్మల్ని మీ పార్టీని బొందబెడతారు. చెరోదిక్కు సంచార యాత్రలకు బయలుదేరారు. దేశ దిమ్మరులాగా దోపిడీకి పాల్పడి విదేశాలలో దాచుకొని ఇప్పుడు వచ్చి పేద అరుపులాడుస్తారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులు ఎక్కువ ఉంటారని. మంచిదే కదా, బహునాయకత్వంలో తప్పేముంది? వివిధ సామాజిక వర్గాలకు న్యాయం జరిగిందనుకో, ఒకవేళ తప్పేముంది? నీ అయ్యలాక నీలాక మీ అయ్యా నువ్వు, మీ అయ్య పోతే నువ్వు పోతే నీ కొడుకు, ఇదేమన్నా బానిసత్వమా, రాచరికమా? అవసరం అనుకుంటే కాంగ్రెస్ పార్టీలో బహునాయకత్వానికి అవకాశం ఇస్తారు. అయినా నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకుని ఈ సన్నాసికి. రాజస్థాన్లో ఒకటే ముఖ్యమంత్రి ఉంది కదా, 5 ఏళ్లలో మారిండా? ఛత్తీస్గఢ్లో ఒకే ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, 5 ఏళ్లలో మారిండా? కర్ణాటకలో అంతకుముందు సిద్ధరామయ్య ఉన్నాడు కదా ముఖ్యమంత్రిగా, 5 ఏళ్ళు ఆయనే ఉన్నాడు కదా, ఎప్పుడైనా మారిండా? మారిన కాంగ్రెస్ గురించి ఈ సన్నాసులకు తెలవదు. 4 ముఖ్యమంత్రులు ఉంటే 3 ఓబీసీలను చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు హిమాచల్ ప్రదేశ్లో, రాజస్థాన్లో, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ ఒక దళితుని ఏఐసిసి ప్రెసిడెంట్ చేసింది, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ చేసింది కాంగ్రెస్ పార్టీ. 10 సంవత్సరాల అధికారంలో ఉంటే గాంధీ కుటుంబం ఏ పదవి తీసుకోలే. మీ ఇంట్లో బండకేసి కొడితే మీ చెల్లెలను, మీ చుట్టాన్ని, వినోదరావును 3 నెలలు కూడా పక్కకు కూర్చోలే. ఎంబడే బొంద పెడితే కూడా మళ్ళీ బొందలకెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ కుర్చీలలో కూర్చోబెట్టారు. మీ అంత సిగ్గులేని వాళ్ళు ఈ దేశంలో ఎవడన్నా ఉన్నాడా? అరే 30 లక్షల మంది పిల్లలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు చక్కగా నిర్వహించలేదు సన్నాసులారా. కోర్టు పల్ల చెంపలు వాయించింది. సింగిల్ బెంచ్లో 1 చెంప వాయిస్తే డబుల్ బెంచ్ కోయరు, 2 చెంపలు వాయించింది. ఇక సిగ్గు కాబట్టి సుప్రీంకోర్టు పోతాం అంటారు తన్నించుకోవడానికి నడి మీద. ఈ సిగ్గు తప్పిన మాటలు మాట్లాడండి, మానండి. ప్రజలకు ఉపయోగపడే పని చేయండి. అందుకే తెలంగాణ ప్రజలకు స్పష్టంగా శ్రీమతి సోనియా గాంధీ గారు విజయభైరిలో ప్రకటించిన 6 గ్యారంటీలను
గృహజ్యోతి కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, చేయూత కావచ్చు, రైతు భరోసా కావచ్చు, యువ వికాసం కావచ్చు, మహాలక్ష్మి పథకం కావచ్చు, అన్నింటినీ 2004 నుంచి 2014 వరకు 6 గ్యారెంటీలను ఎట్లా అమలు చేసినామో ఈ 6 గ్యారెంటీలను అమలు చేస్తాం. కరీంనగర్లో 2004లో ఇచ్చిన మాట తెలంగాణ రాష్ట్రం, అది కూడా మేము అమలు చేసినాం. మాట ఇస్తే మాట తప్పని కుటుంబం గాంధీ కుటుంబం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అమలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే శ్రీమతి సోనియా గాంధీ గారు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారు విజయబేరి సభలో కాంగ్రెస్ పార్టీ అభయహస్తం 6 గ్యారంటీలను ప్రకటించింది. గ్యారంటీగా ఈ 6టిని అమలు చేస్తాం. ఇక దీన్ని ఎదుర్కొట్టడానికి రేషన్ షాపులలో సన్నబియ్యం ఇస్తాడంట, సన్నాసి సిలిండర్లు ఉచితంగా ఇస్తాడంట. రైతులకు ఆయన ఏందో పింఛన్ ఇస్తాడట. సన్నాసి రైతులకు రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తామన్నాం మేము సంవత్సరానికి. అంటే నెలకు 1000 రూపాయలు పింఛన్ ఇచ్చినట్టే కదా కూలీలకు కూడా. ఉన్న బియ్యం అమ్ముకుంది మిక్కుతున్నావు, తౌడు పొట్టు కూడా వదులుతలేవు, సన్నబియ్యం ఇస్తాడంట సన్నాసి. మేము 500లకు సిలిండర్ అంటే ఉచితం అంటాడంట. 10 ఏళ్ళు ఘాటు పనులు తోయినావు. ఈ 10 ఏళ్ళు ఎందుకు ఇవ్వలే? సావు ముందల దింపుడు గల మాస అని 1 నెల ఉంది. ఇంకా 15 రోజులు అయితే ప్రభుత్వం పోతుంది, 10 రోజులు అయితే నోటిఫికేషన్ వస్తుంది, అక్టోబర్ 10కో 12కో. ఇప్పుడు ఆయన లేచి వస్తాడంట. కేసీఆర్ చెప్పాడు ఒకసారి, తంతెలేవో నోడు గోక్తెలేస్తాడా అని. తంతెనే నువ్వు చేసిన పథకాలు అమలు చేస్తలేవు. ఊర్లలో తంతూరు ఏడు దొరుకుతాడా మిమ్మల్ని? తంతెనే అమలు చేయాలి. ఇప్పుడు అంటే ఆ గోకుడు మీ వచ్చి మళ్ళీ కొత్త స్కీములు అమలు చేస్తాడంట. మమ్మల్ని ప్రశ్నించే హక్కు, నైతికత బిల్లా రంగాకు లేదు. మిమ్మల్ని ప్రజలు విశ్వసించరు. కేసీఆర్కు ఉన్న గుడ్ విల్ అనేది ఎన్కాష్ అయిపోయింది. తెలంగాణ ఉద్యమకారుడు అని ఏదైతే ముసుగు తోడుకున్నాడో ఆ ముసుగు యొక్క గుడ్ విల్ ఎన్కాష్ అయిపోయింది. 14లో 18లో బ్యాంక్రప్ట్ అయిపోయింది గుడ్ విల్ విషయంలో తెలంగాణలో కేసీఆర్. కాబట్టి తెలంగాణ సమాజం మిమ్మల్ని నమ్మదు, మిమ్మల్ని క్షమించదు. పెద్దలు మధుయాస్కి గారు మాట. మిత్రులు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు చెప్పినాక 2-3 విషయాలు ఇక్కడ. గత 17th సెప్టెంబర్ తర్వాత తెలంగాణ యావత్తు తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు రాష్ట్ర ఏర్పాటు చేసిన ఆ మహాతల్లి ద్వారా 6 గ్యారంటీ స్కీమ్ ప్రకటించినాక తెలంగాణ ప్రజల నిర్ణయం తేలిపోయింది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మధ్యనే పోటీ అనేది నిర్ణయించుకున్నారు. ఈ పోటీలో కాంగ్రెస్ గెలిచి తీరుతుందని అన్ని సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి. బీజేపీ పార్టీకి 1 సీటు కూడా రాదని వాళ్ళ నాయకులు చెప్తా ఉన్నారు. ఆ పార్టీలో ఉన్న చాలామంది నాయకులు తిరిగి కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు. అందుకనే దేశ ప్రధాని, తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన ప్రధాని నిన్నగాక మొన్న ప్రత్యేక సమావేశాలలో కూడా తెలంగాణ ఏర్పాటును విమర్శించిన ప్రధానమంత్రిని తీసుకొచ్చుకొని ఎక్కడైతే ఏ జిల్లాలో అయితే కాంగ్రెస్ పార్టీ పూర్తి గెలుస్తుందని అనుకున్న చోట ఇటు మహబూబ్ నగర్ జిల్లాలో ఆ జిల్లా నుంచి ఎదిగిన నాయకుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అన్ని సీట్లు అక్కడున్న సిట్టింగ్ ఎమ్మెల్సీ కూడా కాంగ్రెస్లో చేరుతా ఉన్నాడు. జిల్లా పరిషత్ చైర్మన్లు చేరుతా ఉన్నారు. ఇద్దరు చేరినారు, 2 ఎమ్మెల్సీలు చేరినారు. అధికార పార్టీ ఉండి కూడా వాళ్ళ పార్టీ అడుగంటుకపోతుందని తెలిసి అటు మహబూబ్ నగర్ జిల్లాలో రేపు నిజామాబాద్ జిల్లాకు వస్తానని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దీంట్లో తేటతెల్లమైంది ఏంటంటే బహుముఖ పోటీలో ముక్కోన పోటీ సృష్టిస్తే టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ వారంటీ అయిపోయిన టీఆర్ఎస్ పార్టీ గ్యారంటీ లేకుండా లేని పార్టీ బీఆర్ఎస్ పేరు మార్చుకున్న దానికి సహకరించడానికి కొరకే ప్రధానమంత్రి వస్తూ ఉన్నాడు. నిజామాబాద్ జిల్లా తీసుకుంటే 5 సంవత్సరాల క్రితమే అఫిడవిట్ రాసిచ్చి ఎన్నికలలో 100 రోజులనే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తా అన్న వ్యక్తి మా పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకి పసుపు బోర్డు ఏర్పాటు జరగదు, అది ఏర్పాటు కాలేదు అని చెప్పిన వ్యక్తి నిన్నటికి నిన్న మహబూబ్నగర్కి వచ్చి ప్రకటిస్తున్నాడంటే అది పక్కా ఎలక్షన్ జిమ్కు ఏవి ఏర్పాటు చేయకుండా
ప్రధానమంత్రిని తీసుకొచ్చి రేపు నిజామాబాద్ మీటింగ్ కూడా అక్కడున్న ఎంపీ ఓడిపోతాడని తెలిసి గెలిపించడానికి కొరకు ప్రయత్నం. బీజేపీ కాంగ్రెస్ అంటే టీఆర్ఎస్ పార్టీ కోరుకుంటున్నది, బీఆర్ఎస్ పార్టీ తన వ్యతిరేక ఓటు చీలిస్తే వాళ్ళకి లాభం అనుకుంటున్నారు. కానీ మాకున్న సర్వేలు పూర్తిగా స్పష్టంగా చెప్తా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీతోటి గెలుస్తుంది, అధికారం ఏర్పాటు చేస్తుంది. ఆఖరి నిమిషంలో ఆరిపోయే దీపాన్ని కాపాడుకునే ప్రయత్నంలోనే ఈ పువ్వు పార్టీ, పంక్చర్ అయిపోయిన కార్ పార్టీకి రిపేర్ చేయడానికి కొరకు ప్రధానమంత్రి గారు వస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు చెప్పిన వివరాలు మీరు చూడండి. ఆర్థికంగా నీతి నిజాయితీ నిబద్ధత గల పార్టీ. అంతిమంగా సోనియా గాంధీ గారు ప్రకటించిన 6 గ్యారంటీ స్కీములు ప్రజలు విశ్వసిస్తున్నారు, కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. దానికి వణుకుడు పుట్టే ఆఖరి నిమిష ప్రయత్నంగా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ కలిసి చేస్తున్న నాటకం. పత్రికాముఖంగా డిమాండ్ చేసేది అవినీతి అని మాట్లాడుతున్న ప్రధానమంత్రి గారు ఇప్పటిదాకా ఎందుకు చర్య తీసుకోలే, కవితను ఎందుకు అరెస్ట్ చేయలే, పక్క రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి పైన అతని నిర్ణయాలపైన అరెస్ట్ అంటూ అరెస్ట్ చేయించిన బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ కలిసి మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కూతురు పీకల దాకా తండ్రి దాగుతూ ఉంటే కూతురు సారా కుంభకం నిరుక్కున్నప్పుడు ఎందుకు ఇప్పటిదాకా అరెస్ట్ చేయాలని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. బీజేపీ నాటి నాయకులు అడుగుతూ ఉన్నారు. సో ఆఖరిగా మీతో కోరుకునేది ఏంటంటే, తల్లి సోనియా ఇచ్చిన గ్యారంటీ స్కీములు గతంలో సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ అమలు చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన పార్టీ రాజకీయ లబ్ధి కొరకు కాకుండా రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేర కొరకు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. ప్రజలు విశ్వసిస్తున్నారు, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు కాంగ్రెస్తో కోరుకుంటున్నారు. కల్వకుంట్ల కుటుంబం యొక్క ఆస్తులు మీరు చూస్తూ ఉన్నారు. వాళ్ళ అఫిడవిట్లు ఎంత ఉండే, ఎందుకు ప్రధానమంత్రి గారు చర్య తీసుకోవట్లేదు? ఆఖరిగా ఈ ట్విట్టర్ తమ్ముడు తారక రామారావు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రధానమంత్రిని వాడిన భాష చూసే తీరు చూస్తే ఏంటంటే, మరొక్కసారి తెర ముందు వీళ్ళిద్దరూ పోట్లాడుకునే నటన చేస్తూ ఉన్నారు. WWF లాగా గుద్దుతే వాడు పడ్డట్టు చేస్తాడు, లేచినట్టు చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రజలు ఇంకా మోసపోదలుచుకోలే, కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. మీ నాటకాలు ఇక సాగవు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ, తోక ఎంఐఎం పార్టీ చేరినా కూడా తెలంగాణ ప్రజలు విశ్వసించే స్థితిలో లేరు. మీ ద్వారా మరొక్కసారి విజ్ఞప్తి తెలంగాణ ప్రజలకి, యువతకి, రాష్ట్ర ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఒకసారి అవకాశం ఇవ్వమని కోరుకుంటుంది. రాజకీయ లబ్ధి కొరకు కాకుండా అమరుల ఆశయాలు అమలు చేయడానికి కొరకు మీ ముందుకు వస్తుంది. తల్లి సోనియా ఇచ్చిన గ్యారంటీ స్కీములు పెద్దలు మిత్రులు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేసి తీరుతుందని మీ అందరికీ మా విజ్ఞప్తి. ఆఖరిగా ప్రజా సంఘాలకి, తెలంగాణ కోరుకున్న ప్రతి వర్గాలకి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి సంఘాలకు కూడా మా విజ్ఞప్తి, ఇది ఆఖరి పోరాటం. ఈ దుర్మార్గుడు, తెలంగాణ పదాన్ని తొలగించిన దుర్మార్గుడు, ఒక రాక్షసుడు, ఆ ప్రభుత్వాన్ని పాతరబెట్టాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్తో కలిసి రండి, ఈ దుర్మార్గు ప్రభుత్వాన్ని గద్దె దింపి ప్రజా ప్రభుత్వాన్ని, సామాజిక తెలంగాణ స్పృహతో ఏర్పడే ప్రభుత్వానికి సహకరించమని మా విజ్ఞప్తి. ఇప్పుడు కేటీఆర్కి అది అలవాటు. ఎందుకంటే నేను ఆ మధ్యలో సిరీస్ ఫైల్స్ అన్నీ బయట పెట్టాను, పర్మిషన్ ఫైల్స్ అన్నీ కూడా, కేటీఆర్ యొక్క దోపిడీని. ఈరోజు కూడా ఆయన సిద్ధంగా ఉంటే కర్ణాటక మీద ఏమైనా ఆరోపణ చేస్తుండో విచారణకు లేఖ రాయమనో, నేను ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ విచారణకు ఆమోదించేటట్టు ఒప్పిస్తా. ఈ రాష్ట్రంలో కేటీఆర్ పాల్పడ్డ అవినీతి మీద, బిల్డింగ్ పర్మిషన్స్ మీద, వసూలు చేసిన కమిషన్ల మీద నేను ఫిర్యాదు చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విచారణకు ఆమోదించమని నేను అడుగుతున్నా.
కేటీఆర్ గారు ఏదైతే ఆరోపణ చేస్తుండో కర్ణాటక రాష్ట్రంలో వసూలు చేస్తున్నారని ఏదైతే చెప్పిండో ఈ వసూళ్ళ మీద ఏం విచారణ ఆయన కోరుకుంటుండో ఆయన లేఖ రాయమనుంది. ఆయన వసూళ్ళ మీద నేను ఆధారాలతో కూడుకున్న లేఖ రాస్తే ఆ విచారణకు ముందుకు రమ్మని నేను అడుగుతున్నా. మేమేం చేంజ్ చేయాల్సిన పని లేదు. మేనిఫెస్టోకి సంబంధించిన వివరాలు ఎలాబొరేట్గా ఉంటాయి. ఈ 6 గ్యారంటీస్ అనేటివి ఇలాగే ఉంటాయి. మా చిత్తశుద్ధి ఏందో గతంని చూసి భవిష్యత్తును నిర్ణయించుకుంటారు ప్రజలు. 10 ఏళ్ళ అధికారంలో ఉండి పల్లికలు ఇచ్చి ఇప్పుడు కొత్త గ్యారంటీలు ఏమి ఇస్తాడే? ఏముంది కొత్తగా ఇవ్వడానికి? నమ్మడానికి ఏమన్నా ప్రజలు అమాయకులా? ఎన్నిసార్లు మోసం చేస్తాడు కేసీఆర్, ఎన్నిసార్లు పోతాడు? మీకు ఏదో ప్లాట్లు ఇస్తా అన్నాడు కదా, ఇచ్చిండా? ఆయన గ్యారంటీ గట్లుంది. మేము ఇచ్చినాం కదా, 3 సార్లు ఇచ్చినాం. ఇప్పుడు మీ జర్నలిస్ట్ కాలనీలన్నీ మేము ఇచ్చినట్టువే కాదా? ఇప్పుడు మేము ఇచ్చినట్టువే మీకు ఇవ్వకుండా ఆపిపెట్టండి. మీకు అలాట్ అయిన ల్యాండ్ని కూడా గుంజుకొని పెట్టుకుండు. ఇక ఏమిస్తావో మీరైతే ఫస్ట్ మీరు మారండి, మీలో మార్పు రావాలని కోరుకుంటున్నాం. ఏమో నాకైతే ఏ సమాచారం లేదు. ఇప్పటికీ ఏ ప్రెస్ పెట్టినా నువ్వు ఇదే ప్రశ్న అడుగుతున్నావు. నీలో మార్పు రానందుకు సంతోషం. పదిహేను కాదు, నీ లెక్కనే తప్పు ఉంది. 303 + 15 318 ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే కదా. 318 మంది ఉన్నా కూడా మేము ఇచ్చిన హామీలను అమలు చేస్తలేరు. అందుకే కదా ప్రజలకు విజ్ఞప్తి చేసేది. అవి అమలు జరగాలంటే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలి, రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి. ఎందుకంటే యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ గారు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి వాళ్లకు కడుపు నొప్పి లేస్తుంది. ఇంత మంచి పథకాలు ఆవిడ ఇచ్చిండ్రు, ఇవి అమలు జరిగితే ఆవిడకు మంచి పేరు వస్తుంది కాబట్టి అసూయతోటి ఆ పథకాలు అమలు చేస్తలేరు. మళ్ళీ అవి అమలు జరగాలంటే పరిష్కారం కాంగ్రెస్ అధికారంలోకి రావడమే. చాలాసార్లు ఆహ్వానించిన మిత్రమా, మీకు తెలుసు కదా. ఇంకా మళ్ళీ కొత్తగా ఉంది, ఆ ఆహ్వానం ఇంకా లైవ్లో ఉంది. ప్లీజ్ ప్రమోద్. मैं एक ही बात कहना चाहता हूँ, प्रधानमंत्री नरेंद्र मोदी जी अगर महबूब नगर आया था, वो जगह ऐसे जगह है, महत्वपूर्ण जगह है. प्रमोद महाजन जी जो भारतीय जनता पार्टी वरिष्ठ नेता शहीद हुए, उनके जन्म लिया महबूब नगर में. हम सोचे थे कम से कम प्रमोद महाजन जी को याद करें, मगर कम से कम प्रमोद महाजन जी को याद नहीं किए. उसके अलावा महबूब नगर एंड रंगारेड्डी इरिगेशन प्रोजेक्ट को नेशनल स्टेटस देते बोल के हम उम्मीद किए, वो भी नहीं दिए. तीसरे, कोई इंडस्ट्रियल पार्क अनाउंस कर दे के कुछ इन्वेस्टमेंट्स ले आकर यहाँ पर जो निरुद्योग युवता है उन लोगों के लिए भविष्य के लिए कुछ प्रधानमंत्री कुछ अश्योरेंस देने के लिए हम लोग उम्मीद किया था, वो भी नहीं किए. इसीलिए भारतीय जनता पार्टी और भारत प्रधानमंत्री नरेंद्र मोदी जी को हम यकीन करना छोड़ दिए, हमारा भरोसा तोड़ दिए. नरेंद्र मोदी जी से तेलंगाना को कोई लेना देना नहीं है, क्योंकि बजट पे और उसके बाद भी लोकसभा में ये कहा कि तेलंगाना स्टेट जो बनाए वो तेलंगाना स्टेट को रिकॉग्नाइज करने के लिए वो तैयार नहीं है. जो आदमी तेलंगाना को रिकॉग्नाइज करने में, बजट देने में, ये डेवलप करने के लिए तैयार नहीं है, तो वो आदमी से हमको कोई लेना देना नहीं है. वो टूरिस्ट आया, वो टूरिस्ट गया, बस हमारे लिए. अभी परिवार के बारे में मैं एक बात पूछना चाहता हूं, मैं सवाल करना चाहता हूं नरेंद्र मोदी जी को. बार बार हमारा परिवार के बारे में बोल रहा है. हमारा परिवार में जवाहरलाल नेहरू पंडित जी ने 10 साल जेल काटा है आज़ादी के लिए. इस देश के लिए इंदिरा जी ने शहीद हुए जान दे दिए. इस देश के लिए राजीव गांधी ने शहीद हुए जान दे दिए.
इस देश के लिए श्रीमती सोनिया गांधी और राहुल गांधी 15 साल 30 साल के राजनीति में 18 साल हम लोग सत्ता में थे, मगर कभी भी कोई कुर्सी में नहीं बैठा है। अलग अलग नेता लोगों को, अलग अलग सामाजिक नेता लोगों को हम लोग कुर्सी में बिठाए, प्रधानमंत्री और राष्ट्रपति कुर्सियों में बिठाए। आपके जैसा हम लोग कुर्सी में नहीं बिठा। और दूसरी सवाल है, पीयूष गोयल कौन है, धर्मेंद्र प्रधान कौन है, अनुराग ठाकुर कौन है, सूर्य तेजा कौन है, दुष्यंत कौन है, और अपना गोपीनाथ मुंडे जी के 2 लड़की राजनीति में है, प्रमोद महाजन के बेटी राजनीति में है, राजनाथ सिंह का बेटा राजनीति में है। तो 100 लोगों को मैं पार्लियामेंट में दिखाता हूं, परिवार के नेता लोग। आप परिवार के बारे में क्या बोलना है? आप लोगों को कोई हक नहीं है परिवार के बारे में बोलने के लिए, क्योंकि भारतीय जनता पार्टी परिवार के पार्टी है। हर परिवार के दूसरे तीसरे, अब 40 साल के पुराना पार्टी है, हमारा 140 साल का पुराना पार्टी है। 40 साल में इतने परिवारों को आप राजनीति में लेकर आए। परिवार के अलावा पीयूष गोयल, धर्मेंद्र प्रधान, अनुराग ठाकुर, ऐसे बहुत सारे नाम मैं दिखा सकता हूं। ज्योतिरादित्य कौन सी परिवार का है भाई? भाई वो उनका ही दोस्त है, राइट एंड लेफ्ट, 2 आंखें है मोदी जी का। एमआईएम और बीआरएस क्या है? मोदी जी के लिए 2 आंखें है। 2 आंखें के बारे में क्या बोलेगा वो? अब कुछ बोला ही नहीं है ना। करप्शन के बारे में कालेश्वरम ही एटीएम बना केसीआर के लिए, पब्लिक सर्विस कमीशन केटीआर के लिए एटीएम बन गए, सिंगरेनी कविता जी के लिए एटीएम बन गए। तो ये सब सारे करप्शन जो हो रहा है, करप्शन के ऊपर जांच करने का क्यों आश्वासन नहीं दिए कि मोदी जी ने? इसका मतलब उसमें बंटवारा हो रहा है। भारतीय जनता पार्टी प्रोटेक्शन मनी ले रहा है बीआरएस से, प्रोटेक्शन मनी लेकर उनको बचा रहा है। उसको कोई, भारतीय जनता पार्टी को कोई हक नहीं है तेलंगाना में वोट मांगने का। ये लोग जो एंटी इनकम्बेंसी वोट तोड़ने के लिए जहां जहां कांग्रेस पार्टी मजबूत है, कांग्रेस पार्टी को कमजोर करने के लिए केसीआर कहने के वजह से नरेंद्र मोदी जी कल महबूब नगर में आया और 3 तारीख को निजामाबाद आने वाले हैं। मगर ऐसे कुछ राजनीति नहीं चलेगी तेलंगाना में। तेलंगाना के जनता मुंह तोड़ जवाब देने वाले हैं। भाई कार्रवाई करना उनके जिम्मेदारी है, कोर्ट को जाना हमारा हक है, कोर्ट बेल देना भी कॉन्स्टिट्यूशनल ऑब्लिगेशन है। जब गोधरा इंसिडेंट के बाद गुजरात में होम मिनिस्टर खुद के पार्टी के हत्या में भी तड़ीपार में था, उनके गृह मंत्री वो बेल पे था। मैं 100 नामा बोलता हूँ। पटचुम, व्हाट इज दैट, स्पोर्ट्स में उनका एमपी ब्रिजभूषण, ये यहाँ के लड़की बढ़ाओ लड़की पढ़ाओ कहाँ गया? वही लड़कियां आपके एमपी के खिलाफ बयान दिए, मगर कोई कार्रवाई नहीं करवाए। तो ऐसे बात उन लोगों के मुंह से आए तो कोई शोभा नहीं देगा। तो हमको जो गाली दे रहा है केसीआर को वोट मिलने के लिए, केसीआर को जिताने के लिए मोदी जी कोशिश कर रहे हैं तेलंगाना में, नहीं तो उनका तो कोई है ही नहीं इधर। प्रमोद जी, नहीं प्रमोद जी, एक ओके, हमारा नेता लोग हमारा नेता तो हमारे पीसीसी अध्यक्ष हो या जातीय नेता हो, कोई किसी का पब्लिक का 1 पैसा नहीं लिया है, ना हमारा नेता का अकाउंट में 1 पैसा भी नहीं आया। जो कविता का हो 100 करोड़ से ज्यादा जो अप्रूवर बनकर इनके अकाउंट में कितने पैसा आया वो देखो। हमारा नेता ऊपर जो केस लगाया हम कानून के तौर पे लड़ेंगे। हमारा नेता जो बेल पे है किसी का लूट पे नहीं, ना किसी का 1 पैसा खाया नहीं।
ये टीआरएस के नेताओं के ऊपर अकाउंट उनके एफिडेविट देखिए, कितना पैसा उनके पास था, कितना आया। और लिकर स्कैम में जो है सारा सबूत है, उनके साथ जो अप्रूवर ये दूसरे लोग हैं वो खुद सबूत दिया कि कविता और केसीआर ने कितने पैसा खाया। तो हम ये आपसे विनती करते हैं, लोग जानकारी करें, ये फर्क है। ये बीजेपी का जब से किशन रेड्डी आया, केसीआर का फैमिली के ऊपर कोई करप्शन की, अविनीति के ऊपर बात नहीं कर रहा है। किशन रेड्डी सीधा सीधा केसीआर से मिलावट है और ओवैसी के साथ भी वो मिल चुके हैं। मैं वो क्या कहना चाह रहे हैं मुझे तो समझ में नहीं आया। मेरा बारे में जो कुछ भी बोलना है, पूछना है, खुले किताब है मेरा, कोई छुपा रुस्तम नहीं है। आज तक किसी को पता नहीं वो कहाँ से आया। वो हैदराबाद शहर के जैसा एक दिखाने के लिए कोशिश कर रहा है। क्यों सोलापुर के बारे में मैं बात निकलते ही इतना गुस्सा में आ जा रहे हमारे भाई सोलापुर से आना कोई गुनाह नहीं है, मैं ऐसा कुछ नहीं कहा। अब कासिम रिजवी के वारिस है, मैं कुछ नहीं कहा, फिर भी मैं असद भाई बोल के कहा है। असद जी को असद भाई कहा बोल के अकबरुद्दीन ओवैसी को गुस्सा में आया, तो अकबर को भी अकबर भाई कहता हूं क्योंकि वो मेरा दोस्त है। मगर आइडियोलॉजी में कुछ फर्क है। आप चोर के साथ दे रहा है, इसीलिए मैं उन लोगों को गुजारिश किया, भाई क्यों चोर के साथ अब ये जा रहा है, चुनाव उनको जिताने के लिए कोशिश करे, वो मोदी का दोस्त है। ये टर्मरिक बोर्ड का कैंसर पेशेंट 4th स्टेज में रहा तो उसको सर्जरी किए तो क्या फ़ायदा, वो मरने वाले ही है, एक दिन आगे एक दिन पीछे। तो 1 महीना में चुनाव आने वाले हैं। टर्मरिक बोर्ड वो भी अभी अनाउंस कर रहा है। इससे पहले राजनाथ सिंह जी वहीं अनाउंस किया था। राजनाथ सिंह जी भी यूनियन कैबिनेट मिनिस्टर, राम माधव जी निजामाबाद में कहा था, उनके MP बॉन्ड पेपर लिख के दिया 5 दिन में हम टर्मरिक बोर्ड लाने वाले हैं। तो आपके नीति धर्मपुरी अरविंद, राम माधव जी, राजनाथ सिंह जी जो कहा, उसके अलावा अब नरेंद्र मोदी जी क्या कह रहा है, कहने से कुछ होने वाले नहीं है, क्योंकि आपको भरोसा नहीं करेंगे। काला धन लाएंगे स्विस बैंक से हर गरीब के खाता में 15 लाख, तो यही नरेंद्र मोदी जी ने कहा। हर साल 2 करोड़ नौकरी देने के लिए यही नरेंद्र मोदी जी ने कहा। 2022 के अंदर हर गरीब को घर देने का नरेंद्र मोदी जी वादा किया था। 2022 के अंदर किसानों का इनकम डबल करने के लिए यही मोदी जी ने उनके मैनिफेस्टो में कहा। कोई एक बात को निभाया नरेंद्र मोदी जी, तो इस बात को हम कैसे यकीन करेंगे? उनके ट्रैक रिकॉर्ड देके तो आपको पता लगेगा कि नरेंद्र मोदी जी क्या बोलने वाले, क्या करने वाले हैं। तेलंगाना जनता को कोई उम्मीद नहीं है। अरे KTR के बारे में कितने बार कहूं, वो तो गधा है। गधा के बारे में ज्यादा बोलने का भी कोई फायदा नहीं है। अगर जो चीफ मिनिस्टर है उनको बाहर आके बोलो, जब जवाब दूंगा। మేనిఫెస్టోలో అన్ని విషయాలు ఉంటాయి మిత్రం. మేనిఫెస్టో చదివిన తర్వాత మాట్లాడుకుందాం. ధన్యవాదాలు. ఎన్టీఆర్ సమాధులే తొలగించాలని ఎన్టీఆర్ గారి పేరు ఎయిర్పోర్టులో డొమెస్టిక్ ఎయిర్లైన్స్కు ఉంటే ఆ పేరును తొలగించి అంత అవమానించిన టీఆర్ఎస్ ఈరోజు ఓట్ల కోసం దిగజారి చివరికి ఎన్టీఆర్ పేరును కూడా సొమ్ము చేసుకోవడానికి కేటీఆర్ ఆయన పేరు నా పేరు ఒకటే అంటుండు. నక్కకు కుక్కకున్నంత తేడా ఉంది ఈ ఇద్దరి మధ్యలో. సో విశ్వాసం కలిగింది ఒకటి ఉంటే మోసం చేసేది ఇంకొకటి.
ఎన్టీఆర్ అనేట ఆయన అత్యంత విశ్వాసపాత్రుడు, విశ్వసనీయంగా ప్రజలకు సేవలు అందించండి ఎన్టీఆర్. ఎన్టీఆర్ అనేటోడు ప్రజలకు ఇచ్చిన అధికారాన్ని బడుగు బలైన దళితులకు, గిరిజనులకు సంపూర్ణంగా పవర్ని అందించిండు. అట్లాంటి పవర్ అందించిన ఎన్టీఆర్కు ఆయన కుటుంబం ఎన్నడూ సచివాలయానికి రాలేదు. ఆయన కొడుకులు కానీ బిడ్డలు కానీ ఏ రోజు కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని చిన్న మాట కూడా చెప్పలేదు. పైరవేశంగా తెచ్చిపెట్టు. మీరు మొత్తం దోపిడీకే పాల్పడుతున్నారు. మీ దోపిడీకి ముసుగు ఎన్టీఆర్ను దొడుక్కుంటారా? స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుంది ఒకవేళ నువ్వు గినట్లా పోల్చుకుంటే. కాబట్టి పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఎన్టీఆర్ పేరు నాకుందని దాన్ని తీసుకొచ్చి తగిలించుకోవాలని, ఎన్టీఆర్ అనే పేరును పోల్చుకోవడానికి ఇప్పుడున్న సమాజంలో టీఆర్ఎస్లో ఎవ్వడికి అర్హత లేదు. ఆ ఎన్టీఆర్ పెట్టిన పార్టీని పూర్తిగా దెబ్బతీసి ఆ పార్టీనే లేకుండా చేయాలని కుట్ర చేసింది కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ కొడుకు ఎన్టీఆర్ పేరు తీసుకునే అర్హత లేదు. ఎన్ని వేషాలు వేసినా నిన్ను విశ్వసించారు కేటీఆర్, అది గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ.